పరిశుద్ధ గ్రంథంలోంచి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక అండి, 1వ అధ్యాయము 11-12 వచనాలను నేను చదువుతున్నాను. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఇది రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు ద్వారా రాయించారు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఈ పత్రిక రాయించబడింది. ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు వేరే చోట, అప్పుడు కొరింథీ సంఘంలో ఉన్నారు. ఆయన కొరింథీ సంఘంలో ఉంటూ రోమా సంఘానికి ఉత్తరాన్ని రాశాడు. ఏమనంటే, మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, దేవుడు అవకాశం ఇస్తే తప్పకుండా మీ దగ్గరికి వస్తాను. అయితే వచ్చే వరకు నేను ఏం చేస్తున్నానంటే, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ పైన వచనంలో మీకు కనపడుతుంది. ఏమనంటే, ఇప్పుడు ఎలాగైనా ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయన బతిమాలుకొనుచు మిమ్మల్ని గురించి ఎడతెక్క జ్ఞాపకం చేసుకొనిచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. హల్లెలూయా. ఏమంటున్నాడండి ఆయన? నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తాను అన్నదానికి సాక్ష్యం ఎవరంటే దేవుడే సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇక్కడ నేను చదివిన వాక్య భాగంలో ఉంది. ఏమని ప్రార్థన చేస్తున్నాడట? మీరు స్థిరపడాలని నేను ప్రార్థన చేస్తాను. అపోస్తలుడైన పౌలు మీరు ఎదర పైన చదువుకుంటే తర్వాత వాక్య భాగాలు, దేని యందు మీరు స్థిరపడాలని ప్రార్థన చేస్తున్నాను అని అంటే, దాని యొక్క దేని యందు స్థిరపడాలి. సంఘానికి వెళ్తున్న మనం, ముందుకు నడుస్తున్న మనం దేని యందు స్థిరపరచబడాలి. అపోస్తలుడైన పౌలు కలిగిన భారం, ఆ మాటకు వస్తే ప్రతి ఒక్కరూ చేయవలసిన ప్రార్థన కూడా ఏమనంటే స్థిరపరచబడాలి. దేని యందు స్థిరపరచబడాలంటే, నేను అంటాను కదా, దేవుని మాట చెప్తుంది, వాక్యమందు స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సువార్త ప్రకటిస్తూ అంటాడు కదా, ఇప్పుడు నేను సువార్త ప్రకటించి వెళ్తున్నాను, తర్వాత ఎవరైనా మీకు ఏదైనా వేరే మాటలు చెప్తే దానికి మీరు చెవునివ్వకుండా జాగ్రత్తగా ఉండి ఈ వాక్యం మీద, క్రీస్తు మరణ పునరుద్ధాన ఆరోహణ అవరోహణ నమ్మి విశ్వసించి స్థిరంగా ఉండవాలని నేను చెప్తున్నానని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని యందు స్థిరంగా ఉండాలి? వాక్యమందు మనం స్థిరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేన్ని ఆధారం చేసుకోవాలంటే వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. మనకి ఏది ఆధారం? వాక్యమే ఆధారం. మన ఆధారం వేరేది ఏది అవ్వకూడదు, ఏది కూడా మన ఆధారం అవ్వకూడదు. కానీ దేవుని మాటే మనకు ఆధారం అవ్వాలి. దేవుని మాట యందు మనం స్థిరంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. మరో చోటు ఉంది, అది చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6-7 వచనాలు నేను చదువుతున్నాను. చదవండి. మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంట వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరపరచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటాడు కదా, మీరు స్థిరపరచబడాలి. దేని యందు స్థిరపరచబడాలి, ఎలా స్థిరపరచబడాలి అన్న విషయాన్ని చెప్తూ దేవుడు అంటాడు ఇక్కడ. ఏమంటున్నారంటే, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన అందు వేరు పారిన వారై. ఎలా స్థిరపరచబడాలంటే అండి, వేరు పారిన వారై స్థిరపరచబడాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అనుభవం ఏం కావాలంటే, వేరు పారే అనుభవం కలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వేరుపారే అనుభవం ఎప్పుడు కలుగుతుందంటే, ఒక చోట మనం స్థిరంగా ఉన్నప్పుడు, ఒక మొక్కని ఒక చోట వేసినప్పుడు, స్థిరంగా ఉంచినప్పుడు దాని వేరేమవుతుంది, అది ఎంతకాలం ఉంటే అంతగా దాని వేరు లోపల చొచ్చుకుపోతూ ఆ కాండం అంత బలంగా ఉంటూ గొప్ప మొక్కగా అది వర్ధిల్లుతుంది.
అలాగే దేవుడు వాక్యం అంటుంది కదా, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, వేరు పారే అనుభవంలోకి మీరు వెళ్ళాలి. అంటే మీ వేరు ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. బలంగా ఉండాలని మీరు ఎలా ఉండాలి? నిలకడగా, స్థిరంగా ఉండాలి. ఒక మొక్కను వేసి 10 చోట్లకు దాన్ని తిప్పామనుకోండి, దానికి ఎదుగు బదుగు ఉండదు. ఉంటుందా? ఉంటుందండి? ఉండదు. కొన్ని మొక్కలను చూస్తాం మనం. ఏ మొక్కలు అంటే కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు స్టేజ్ మీద పెడతా ఉంటారు కొన్ని మొక్కలు. ఏ మొక్కలండి అయ్యి? కుండీ మొక్కలు పెడతారు. తెలుసా? కొంచెం కొత్త అందంగా అలంకరించడానికి కూడా కుండీ మొక్కలు పెడతా ఉంటారు. కుండీ మొక్కలు ఏమండి, వాటికి అంతగా ఎదుగుదల ఏమీ ఉండదు. ఎందుకని? ఒక మీటింగ్ ఒక ప్లేస్లో ఉంటుంది, ఇంకో మీటింగ్ ఇంకో ప్లేస్లో. అవి ఎక్కడ కావాలితే అక్కడికి అలా వెళ్తా, వాటి ఇష్టానుసారంగా తీసుకెళ్తా ఉంటాయి. వాళ్ళు ఏరు బలంగా ఉండదు, అవి ఎదుగుదల కూడా అని ఉంటుందా? ఎంత మొక్క అంతే ఉంటుంది, ఎన్నాళ్ళు చూసినా అంతే ఉంటుంది. ఎంతో కాలం దాని లైఫ్ టైం కూడా ఉండదు కదా. అవునా కదా? ఎందుకని? వేరు బలంగా లేదు దానికి. కుండి మొక్క. కొన్ని మొక్కలు ఉంటాయి, అవి ప్లాస్టిక్ మొక్కలు. చూసారు మీరు? చూస్తాకే దాని నిండా పళ్ళు కనపడతాయి. దగ్గరికి వెళ్ళి కోసుకు తింటాక పనికొస్తాయండి? పనికొస్తాయా? ఎందుకని? ఆ మొక్కలో జీవం లేదు. అది ప్లాస్టిక్ మొక్క. ఏ మొక్క అది? చూడడానికి అందంగా కనపడితే కానీ దానివల్ల ఎవరు కూడా తృప్తి కానీ ఆకలి కానీ తీర్చబడుతుందా? అది పోనీ దానికైనా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉండదు. కొన్నాళ్ళు వాడతాం, అది కొంచెం పాతగిలిన తర్వాత, రంగు మారిన తర్వాత పక్కన వాడేస్తాం. ఎందుకు పనికిరాదు అది. అవునా? అలాగ మనం ఉండకూడదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, వేరు పారాలి మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరం బయట అప్పుడు ఎప్పుడో మొక్కలు వేసాం, తర్వాత తీసేసామన్నమాట. తీసేసి పై చెట్టు చాలా ఈజీగా కట్టేశారు, పడేసాం. కానీ తవ్వుతూ ఉంటే ఆ కాండం ఉందని మొక్క ఎంతలో ఉండేది చెట్టు, అది కింద కాండం ఎంత ఉన్నది. మొన్న 2 కూలోళ్ళు పెట్టినా, మనుషులు చేసినా దాన్ని తవ్వలేకపోయారు, తీయలేకపోయారు. ఎందుకో తెలుసండి? దాని వేరు అంత బలంగా భూమిలోకి నాటుకుపోయింది. హల్లెలూయా. మన వేరు క్రీస్తులోకి నాటుకుపోవాలండి. క్రీస్తునందు మనం కలిగి ఉన్న బంధం ఎంత బలంగా ఉంటుందో మన ఆత్మీయ జీవితం అంత బలంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లాగూ మనం వేరుని ఏం చేయాలి? చెట్టు బలంగా ఉండాలంటే వేరు బలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆ వేరు ఎప్పుడైతే బలంగా ఉంటుందో మీరు గమనించండి, చెట్టు బలంగా ఎదుగుతుంది. అవునా? పెద్దగా ఎదుగుతుంది, ఎంతోమందికి నీడనిస్తుంది. అవునా? అంతేకాకుండా ఫలాలు ఇస్తుంది, పువ్వులు ఇస్తుంది. ఎందుకని? దారిపోయి వెళ్ళే వాళ్ళని కూడా ఆపుతుంది. కొంచెం నీడ ఉంది కదా, నీడ పట్టు ఉందాం అని ఆపుతుంది. ఎందుకని? అది నిలబడింది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అది స్థిరంగా ఉంది కనుక అది నిలబడింది. నిలబడితే దారిపోయే వాళ్ళు ఎప్పుడు ఎండ టైంలో చూస్తూ ఉంటాం, చెట్లు చాలాసార్లు నుంచి అనుకుంటాం ఎంత చల్లగా ఉందో. అంటే నిలబడే విశ్వాసి, స్థిరంగా ఉన్న విశ్వాసి అనేకులను ఆదరించేవాడుగా ఉంటాయి. అలా ఆదరించాలంటే మనం బలంగా దేవునితో పెనవేసుకుని నాటబడి దేవునిలో బలంగా మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి. అంతేకాకుండా మీరు చూడండి, దారంట వెళ్తున్నప్పుడు చెట్లు కాయలు ఉన్నాయనుకోండి, ఆగి కోసుకుంటారు. అవునా? కోసుకుంటామా? ఆగి మళ్ళీ వెళ్ళే ప్రయాణం కూడా నిలిపేద్దు ఒక చెట్టు. ఆగి చూడగానే, ఆ పండుని చూడగానే కోసుకు తినాలనిపిస్తుంది. కొన్ని చెట్లకైతే ఇరక్కాసేస్తాయి. కొన్ని చెట్లు ఒక్కొక్క వేలువెని వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను, మామిడి చెట్లు ఉంటాయి కొన్ని, ఒక్కదానికి ఎన్ని ఫలాలు ఉంటాయో. ఒకసారి బండాకి ఒక ఫోటో తీద్దామా, లేకపోతే చూడాలి ఒకసేపు. అది చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా, మనసుకేదో ఎంత సంతోషంగా ఉంటుందో. అంటే వెళుతున్న మనిషిని నిలిపి మన దగ్గరికంటే దేవుని పాదాల దగ్గరికి నడిపించే శక్తి ఎవరికి ఉంటుందో తెలుసండి? స్థిరంగా ఉన్నప్పుడు, ఫలించినప్పుడు ఆ శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ఆ చెట్టు ఎదగడమే కాకుండా ఎంతమందికి అది ఆధారం అవుతుంది? ఎంతమందికి ఆధారం అవుతుందండి? చాలామందికి ఆకలి తీరుస్తుంది కదా.
అంతేకాకుండా ఒక్కొక్క ఫలములోంచి వచ్చిన విత్తనాలు, ఎన్ని విత్తనాలు ఉంటాయి చెప్పండి? ఒక్కొక్క కాయకైతే ఒకటి ఉంటాయి, ఒక్కొక్క కాయ చాలా విత్తనాలు ఉంటాయి కదా. ఒక చెట్టు నుంచి వచ్చిన ఫలాలు ఎన్ని విత్తనాలు అవుతాయి, ఎన్ని చెట్లు అవుతాయి, ఎన్ని వందలు అవుతాయి, ఆ వందలోంచి ఎన్ని వేలు వస్తాయి, ఎన్ని లక్షలు అవుతాయి, ఎంత వృద్ధి ఉందో చూడండి. అసలు లెక్క మనం పెట్టలేం, మన వల్ల కాదు. ఒక చెట్టు నుంచి ఎన్ని చెట్లు, ఎన్ని మొక్కలు, ఎన్ని చెట్లు వస్తాయి అన్నదే మన తరం కాదు లెక్కెడడం. లెక్క పెట్టగలమండి? తరతరాలు చెట్టు వెంబడి చెట్టు అట్లాగది ఓకే వృద్ధి అవుతూ వెళతానే ఉంటుంది. ఎందుకని? దాని ఫలం కొంచెం మళ్ళీ మొక్క అయింది. దేవునికి స్తోత్రం. అలా ఎవరైతే దేవుని వాక్కందు స్థిరంగా ఉంటారో, దేవుని సంఘమందు స్థిరంగా ఉంటారు ఏమండి, వాళ్ళు వేరు అని ఆ భూమిని తన్నుకుంటూ లోపలికి వెళ్ళి బలపరచబడుతుంది. అట్లాగే మన ఆత్మీయ జీవితం బలపరచబడాలంటే మనం ఎలా ఉండాలి? అపోస్తలుడైన పౌలు అంటాడు, రోమా సంఘాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు, మీరు స్థిరంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను ఎడతెగక. స్థిరంగా ఉంటే ఏమవుతుంది? వర్ధిల్లుతుంది. స్థిరంగా ఉంటే ఏమవుతుంది? జీవకళ ఉట్టిపడుతుంది. స్థిరంగా ఉంటే ఏమవుతుంది? అనేక మందికి నీడను, ఆదరణను ఇస్తుంది. స్థిరంగా ఉంటే ఏమవుతుంది? అనేక మందికి ఫలాలు ఇస్తుంది. స్థిరంగా ఉంటే ఏమవుతుంది? తరతరాలు వృద్ధి. అది ఎక్కడో తెలుసండి? దేవుని మందిరంలో నాటబడిన ప్రతి ఒక్కరూ వేరు తన్ని ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు అదే మాట. ఇంకా అంటాడు, ముందుకెళ్తే అంటాడు, ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వల్లే కట్టబడుచు. ఎలా కట్టబడాలంట? ఎలా పడితే అలా కట్టబడతాం కాదు. ఇల్లుని ఎలా పడితే అలా కట్టేస్తామండి? ఇల్లుకి ఒక ప్లాన్ ఉంటుంది, అవునండి, అవునా? అంతేకాకుండా ఒక క్రమం ఉంటుంది. ఇంత మట్టి తవ్వాలి, ఇంత పునాది వేయాలి, ఎంత లోతు పెట్టాలి, ఎంత ఐరన్, ఎంత మనం ఆ ప్లాన్ బట్టి ఎంత ఐరన్, ఎంత సిమెంట్, ఎంత ప్రతిదీ కూడా ఒక ప్లాన్ లేకుండా ఏమంటే చేస్తామా ఇల్లు? అలాగే మనం ఎలా కట్టబడాలంటే ఒక క్రమమైనటువంటి రీతిలో మనం కట్టబడాలి. హల్లెలూయా. ఒక క్రమంగా కట్టబడాలి. సంఘమైన మనం ఒక క్రమం కలిగి ఉండాలి. విశ్వాసి మన జీవితం ప్రతి ఒక్కరిది, మీదైనా నాదైనా ఎవరిదైనా ఒక క్రమం. ప్రార్థన చేయటం ఎందుకు క్రమం, సంఘ ఆరాధనకు రావటం ఎందుకు క్రమం, వాక్యం చదవటం ఎందుకు క్రమం, సువార్తను ప్రకటించటం ఎందుకు క్రమం, నీతితోనూ యథార్థతతోనూ జీవితాన్ని కట్టుకునే విషయంలో క్రమం కలిగి కట్టుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇవన్నీ ఏంటో తెలుసండి? క్రమం. పరిశుద్ధాత్మ దేవుని వాక్ రూపంలో ఉన్నటువంటి దేవుడు మనకు బోధిస్తున్నాడు ఎలా కట్టబడాలి. ఒక ఇంటి వలె కట్టబడాలి. ఇల్లు కట్టబడుతూ ఉన్నప్పుడు దానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, తెలుసా మీకు? ఇంటికి కట్టిన ఫార్ములాస్ ఉంటాయా? ఉండవా? ఇసుక ఇంత వేయాలి, సిమెంట్ ఇన్ని గమనాలు వేయాలి, ఇసుక ఇన్ని గమనాలు వేయాలి, ప్రతిదీ ఒక లెక్క ఉందా? దానికి ఒక ఫార్ములా ఉందా? అట్లాగే మనం కూడా ఎంతసేపు ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఆరాధనకి మానకుండా వెళ్ళాలి. సంఘ ప్రభు బలలో పాలు పంపు. అందుకని తిమోతికి చెప్తూ అంటాడు కదా, ఏమంటాడు అక్కడ? రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, సహవాసమందు ఎలా ఉండాలి? ఎడతెగక ఉండాలని దేవుని వాక్కు సెలవిస్తుంది. హల్లెలూయా. ఎలా ఉండాలండి? ఎడతెగక. అదే క్రమం. అలాగే ఎప్పుడైతే క్రమంగా ఉంటామో, క్రమంగా ఇంటి పని చేసినప్పుడు ఆ ఇల్లు ఎంత అందంగా కట్టబడుతుందో, అట్లాగే మనం క్రమంగా ఉన్నప్పుడు ఏమండి, క్రమంగా ఈ భక్తి జీవితాన్ని కట్టుకున్నప్పుడు అంత గొప్పగా కట్టబడతాం. మనం అంత గొప్పగా కట్టబడతాం. కొన్ని ఇల్లు చూసినప్పుడు ఎవరు కట్టారని, భలే కట్టారని నిలబడి మరీ చూస్తాం. ఎందుకంటే అంత అందంగాను అంత నీట్గాను కడతారు. అట్లాగేనండి మనం చూసిన వాళ్ళు ఎంత అద్భుతంగా, ఎంత సంతోషంగా, ఎంత సమాధానంగా, ఎంత క్రమంగా వీళ్ళు ఎలా ఉన్నారు యేసుదేవుని వల్ల అని చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే క్రమం కలిగి మనం ఏం చేయాలి? మన జీవితాన్ని
కట్టుకోవాలి. మన జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని, ఏ జీవితాన్ని? మన విశ్వాస జీవితాన్ని క్రమం కలిగి కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఆదివారం ఒక్కరోజే మందిరానికి వెళ్ళి సరిపెడతారు. కాదండి, ఆదివారం ఒక్కరోజే కాదు, ప్రతిరోజు ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. సంఘ పరిచర్య అవసరం ఉన్నప్పుడు వచ్చి పరిచర్యలు పాలు పంపులు పొందాలి. అట్లాగూ మనం అదేంటిదో ఒక క్రమం, ఆ దేవుని వాక్కు నియమించిన క్రమం అది. ఆ క్రమాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు అంటాడు కదా, ఒక ఇంటి వలె కట్టబడాలి. ఎలా కట్టబడాలండి? ఇంటి వలె కట్టబడాలి. అలా కట్టబడినప్పుడు ఆ ఇంటికి ఏమని తెలుసా? మంచి లైఫ్ ఉంటుంది ఆ ఇంటికి. అవునా? అది పూర్వం అనేవారు, ఏమన్నా 100 సంవత్సరాల నాటి నుంచి ఉందండి ఇల్లు, ఇప్పటికీ చెక్కు చెరలేదు అంటారు. కొన్ని ఇల్లు చూస్తూ ఉంటే, కొన్ని ఇంట్లోకి వెళ్ళినప్పుడు అంటారు, 100 సంవత్సరాలు అయిపోయిందండి ఇల్లు, ఇప్పటికి కూడా రాయిలా ఉందండి అంటారు. హల్లెలూయా. మన సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మనం మరింతగా తేజస్సుతోనూ, మరింత దేవుని ప్రభావంతోనూ, దేవుని కొరకు సాక్ష్యమిస్తూ మనం జీవించాలంటే కనుక మనం ఎలా కట్టబడాలి? క్రమంగా కట్టబడాలి. ఏ క్రమం అయితే వాక్యం మనకు బోధిస్తుందో ఆ క్రమాన్ని ఎప్పుడైతే మనం హృదయాల్లోకి తీసుకుని కట్టుకుంటామో అద్భుతంగా ఉంటుందండి ఆ జీవితం. అలాగే చెప్తారులే, అలాగే అంటే నేను ఇలాగే ఉంటాను అనుకుంటే కనుక జీవితంలో ఏముండదండి? ఫలింపు ఉండదు. జీవితంలో రేణింపు ఉండదు. జీవితంలో రేణింపు, ఫలింపు, అనేకులకు ఆసరాగాను, అనేకులకు ఆదరణగాను, అనేకులకు ఆహారం ఇచ్చేదిగాను, అనేకులను దేవుడిచ్చేందుకు నడిపించే సాక్ష్యం ఇచ్చేదిగాను మనం ఉండాలంటే గనక వాక్యము చెప్పుతున్నట్లుగా, వాక్యం బోధిస్తున్నట్లుగా మన జీవితాన్ని మలుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాయనా, ఇదిగో ఆరాధనకు వస్తున్నప్పుడే మనం ముందే సిద్ధపడి, నాయనా వెళుతుండగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ మాటకు నేను విధేయత చూపించినట్లుగా, నీ మాట ప్రకారం నా జీవితాన్ని కట్టుకున్నట్లుగా, నీకు అవిధేయత కలిగించే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నేను ఆరాధన చేస్తున్నప్పుడు వాటిని నాలోంచి తీసేసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవ నీ శక్తి నాకు వసంగునాయనా అని సిద్ధపడి మనం వచ్చి ప్రార్థనలో మనం వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనం సందర్శిస్తూ ఉన్న సందర్భాలు ఎన్నో ఇక్కడ కూర్చున్న సందర్భాలు ఎంతోమంది చెప్తూ ఉన్నప్పుడు వింటా ఉన్నాను. నేను అసమాధానంతో వచ్చామండి, కానీ ఈరోజు సమాధానంతో ఇక్కడి నుంచి వెళ్తున్నామండి. అధైర్యంతో వచ్చానండి వచ్చినప్పుడు, కానీ ఈరోజు మందిరంలోంచి ధైర్యాన్ని పొందుకుని వెళుతున్నామండి. అనారోగ్యంతో వచ్చామండి, కానీ ఈరోజు నేను స్వస్థత పొందుకుని వెళ్తున్నానని సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఆత్మను తాకిందండి, నన్ను బలపరిచిందండి. పరిశుద్ధాత్మ దేవుడు అనేక కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఎప్పుడో తెలుసండి, మన జీవితాన్ని ఆయన వాక్కుకు అనుగుణంగా అప్పగించుకున్నప్పుడు అద్భుతమైన కార్యాలు మనం ఊహించలేం. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే బలమైన కార్యాలు దేవుడు జరిగించేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఎలా ఉండాలండి? వేరు పారిన వారై, స్థిరంగా నిలబడిన వారమై, ఒక క్రమము కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి, ఇవన్నీ ఏంటో తెలుసండి? ఆత్మఫలాలు, కృపావరాలు ఉన్నాయా పరిశుద్ధ గ్రంథంలో? అవేం నేర్పిస్తే తెలుసు? మన క్రమం ఎట్లా ఉండాలి, ఎలా చెయ్యాలి అని మనకు ఒక క్రమాన్ని నేర్పిస్తూ ఉండగా, వాటిని మనం నేర్చుకున్నప్పుడు, వాటిని మనం పాటిస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చే కృప, దేవుడు మనకిచ్చే ఎదుగుదల ఏమండి కొన్ని తరాలు ఆ దీవెన మనం అందించుతాం. దేవునికి స్తోత్రం కలిగి. ఎవరో మనకు దీవెన ఇవ్వడం కాదు, మనమే అనేక తరాలకు దీవెనిస్తామండి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు అబ్రహాము ఒక్కడిని దీవించానని చెప్పాడా? అబ్రహాం ద్వారా అనేక తరాలను దేవుడు, ఎందుకో తెలుసా? దేవుడు అబ్రహాం అప్పుడు ఏం చేసేవాడండి? బొమ్మలు అమ్ముకుని వ్యాపారం చేసుకునేవాడు. బొమ్మలు అమ్ముకుంటే వ్యాపారం చేసుకునేవాడు. దేవుని దర్శించిన తర్వాత, దేవుని పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని మాటకు విధేయత చూపించిన అబ్రహాము ఏమండి, ఒకప్పుడు అబ్రహాం ఎవరో పెద్ద, ఎవరికే అంత అడ్రస్ ఏం లేదు. కానీ ఈరోజు అబ్రహాం అంటే తెలియని విశ్వాసం లేరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం అంటే
నా తండ్రి అబ్రహాము తండ్రిగా ఎంచుకోవటం భాగ్యంగా ఎంచుకుంటున్నారు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాం సంతానంతో ఒక దేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. విశ్వాసులందరికీ అబ్రహాము తండ్రి అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అంటే ఎంతగా ఎన్ని తరాలండి, ఎన్ని తరాలు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ భూలోకం ఉన్నంతకాలం కూడా ఏమండి అబ్రహాముల బిడ్డలు నిలబడే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని అంత ఆశీర్వాదాన్ని ఆయన జీవితంలో దేవుడిచ్చాడు. అబ్రహామునకి చాలామంది, యాకోబని కానీ ఇంకొకళ్ళని కానీ ఎంతోమంది ఆశీర్వదింపబడిన తరాలు, జనాంగాన్ని మనం చూస్తున్నాం. ఒకటేంటి తెలుసా? వాక్యంలో స్థిరంగా ఉన్నారు, విశ్వాసమందు వేరుపారుతూ ఇంటి వలె కట్టబడుతూ వాళ్ళ జీవితాన్ని ఒక క్రమానికి అలవాటు చేసుకున్నప్పుడు అండి అనేకులకు విధేయతతో కూడినటువంటి భక్తిని చేసినప్పుడు అండి అనేక తరాలకి ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమీ లేని ఆయనతో అండి ఒంటిగాడైన ఒక్కడితో దేవుడు ఎంత సామ్రాజ్యాన్ని ఇచ్చాడు చూడండి. ఎంత ఇచ్చాడు? ఇసుక రేణువులంతా ఎంతండి? ఇసుక రేణువులు ఎంత లెక్కెడతాం చెప్పండి? ఆకాశ నక్షత్రాలంతా ఎన్ని నక్షత్రాలు లెక్క? చిన్నప్పుడు మా తాతయ్య పక్కన పడుకుని మేడపైన 1, 2, 3, 4 లెక్కటం. ఎన్ని లెక్కెట్టడం? ఇంకోటి మునికి మన మధ్యలో వస్తాం. ఈ లెక్కెడతాం మన వల్ల కాదు. మన కనబడి ఇంకెన్నో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో ఆ దేవుడు ఆశీర్వాదాలు గనిని ఉంచాడండి. మనలో ఆశీర్వాదాలు గని ఉంది. ఆ గని బయటికి వచ్చి అనేకులకు ఆశీర్వాదాన్ని, అనేకులకు రక్షణ, అనేకులకు వెలుగును, అనేకులకు దేవుని యొక్క ఆ మహిమను చూపించాలంటే గనక మనం ఎలా ఉండాలి? వేరు పారిన వారమై ఒక ఇంటి వలె కట్టబడుతూ స్థిరంగా నిలబడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా అదే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి కదా. ఏమంటాడు? ఇంకా ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. హల్లెలూయా. దేని యందు స్థిరపరచబడాలి? దేని యందండి? విశ్వాసమందు స్థిరపరచబడాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది దేన్ని అశ్రద్ధగా చూస్తున్నారు తెలుసండి? దేన్ని? విశ్వాసాన్ని, నమ్మకాన్ని. మనం ఆ దేవునిలో వస్తున్న కొద్ది మన విశ్వాసాన్ని ఏం చేయాలి? మనం పెంచుకుంటూ వెళ్ళాలి. అందుకనే ఇందాక నేను మొదటి వాక్య భాగంలో చదివించిన దాంట్లో ఏముందో తెలుసా? స్థిరపరచబడిన వారై ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరించుకున్నారు. హల్లెలూయా. ఏం చేయాలంట అండి? ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవాలి. స్థిరపరచబడమంటే ఏంటో చెప్తున్నాడు అక్కడ. ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే మన విశ్వాసం, మనలో ఉన్న విశ్వాసం ఇంకొకరిని ఆదరించాలి. మనలో ఉన్న విశ్వాసం ఇంకొకరిని దేవుని యందు స్థిరపరచాలి. మనలో ఉన్న విశ్వాసం ఇంకొకరిని దేవుని సన్నిధికి నడిపించాలి. మనలో ఉన్న విశ్వాసం కష్టంలోనో, ఇరుకులోనో, ఇబ్బందుల్లోనో, ఆయా సమస్య నలుగుతున్న వారికి మన విశ్వాసం మాట వాళ్ళని ఏం చెయ్యాలి? పైకి లేవనెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు రోమా సంఘాన్ని గురించి కోరుకుంటున్నది ఈరోజు దేవుడు మన సంఘం నుంచి, నా నుంచి, మీ నుంచి, అందరి నుంచి కోరుకుంటుంది అదే. స్థిరపరచబడిన వారై ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందుకుంటూ, ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ. వాళ్ళు బలహీనంగా ఉన్నారు. ఆ సమయంలో దేవుడు స్వస్థపరుస్తాడు. ఏం పర్వాలేదు, మేము ప్రార్థన చేస్తున్నాను. ఒక విశ్వాసంతో కూడిన మాట, లేకపోతే ఒకరి జీవితంలో కార్యం జరిగినప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో చేస్తాడు, నా జీవితంలో చేస్తాడని విశ్వాసం. దేవుడు వాళ్ళు నిలబెట్టినట్టుగా నన్ను నిలబెడతాడని విశ్వాసం. అటువంటి విశ్వాసంలో మనం ఆ విశ్వాసంతో ఏం చేయాలంట? ఆదరించుకోవాలి. విశ్వాసం చేత ఏం చేసుకోవాలి? ఆదరణ. ఒకరి విశ్వాసం చేత ఒకరిని ఆదరించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు కొంతమందిని చూసినప్పుడు ఒక అవిశ్వాసపు మాటలతో ఇంకొకరిని బలహీనపరిచే సందర్భాలు ఉంటున్నాయి. కానీ విశ్వాసపు మాటలతో మరొక్కరిని మనం ఏం చేయాలి? పురుగొలపాలి, ఆదరించాలి. నెమ్మది లేని జీవితాల్లో నెమ్మదిని మనం నమ్మి దేవుని దగ్గర నుంచి వారి జీవితాల్లోకి కొరకు కన్నీరు కార్చి విశ్వసించి విశ్వాసంతో పలికి, మన విశ్వాసంతో పలికితే దేవుడు చేస్తాడండి. విశ్వాసంతో పలకాలి. మనం పలికితే అద్భుతంగా దేవుడు తన మహిమను చూపిస్తాడు.
హల్లెలూయా. కానీ అట్లాంటి విశ్వాసంతో పలగాని మొదట మనలో ఉండాలి, స్థిరమైన విశ్వాసం ఉండాలి. ఎవరైతే స్థిరంగా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట, ఒకరి విశ్వాసం, ఆ సంఘానికి చెప్తున్న మాట, ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరించుకోవాలి. ఇంకొక మాట అంటాడు ఏం తెలుసా, ఆత్మ సంబంధమైన కృపావరాలతో మీరు నింపబడాలి. దేవునికి స్తోత్రం. మూడోది ఏంటండి, ఆత్మ సంబంధమైన కృపావరాలతో సంఘము అద్భుతంగా నింపబడాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ నాయన ఆత్మ సంబంధమైన కృపావరాలతో నింపబడాలని ఇందాక చెప్పాను. స్థిరంగా ఉండాలి. 2, వేరుపారిన వారై, ఇంకా ఇంటి వలె కట్టబడుతూ వాక్యమందున్న విశ్వాసం, వాక్యం విన్నప్పుడు మనకు కలిగిన విశ్వాసం చేత ఒకరినొకరు ఆదరించుకుంటూ మనం ఉన్నప్పుడండి దేవుడు ఆత్మ సంబంధమైన కృపావరాలతో అద్భుతంగా మనల్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అంటాడు కదా, ఇంకా అంటున్నాడు ఏమంటాడంటే, విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. హల్లెలూయా. విశ్వాసమందు ఎప్పుడైతే మనం స్థిరపరచబడతామో ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరిస్తాడు. హల్లెలూయా. నిన్న మనం చేసిన స్తుతి కంటే ఈరోజు మరింత గొప్పగా చేస్తాం. హల్లెలూయా. అంటే మందిరానికి వస్తున్నప్పుడు, దేవుని పాదాల దగ్గరికి వస్తున్నప్పుడు కృతజ్ఞత అనే భావన మన హృదయాల్లో నిండుకుని ఉంటుందండి. మహాదేవుణ్ణి, మహాకాశాలను పట్టజాలిన దేవుణ్ణి ఈ మట్టి ఘట్టం స్తుతించటం ఎంత భాగ్యం అండి. ఈ మట్టి ఘట్టం దేవుణ్ణి ఆరాధన చేసే భాగ్యం దొరకడం ఎంత గొప్ప కృప. విశ్వాసం స్థిరంగా ఉన్న వ్యక్తికి మనసు ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి. ఇలా ఉన్న వ్యక్తి తన జీవితంలో ఎన్ని పొందుకుంటాడో కొదువు లేదండి ఆ వ్యక్తికి. ఆత్మ సంబంధంగాను ఆర్థిక సంబంధంగాను అన్ని విధాలా కూడా ఆ వ్యక్తి దేవుడు నిలబడతాడు, స్ట్రాంగ్ చేస్తాడు. హల్లెలూయా. ఎందుకని యాయిరు కుమార్తె గురించి ఆయన వస్తాడు. ఏసై దగ్గరికి కొంతమంది వచ్చి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే ఆయన అంటాడు, ఒక్క మాట సెలవిస్తే చాలు నాయన, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, నా కుమార్తె స్వస్థపరచబడుతుంది అయ్యా. ఏం విశ్వాసం అండి. హల్లెలూయా. ఆశ లేనప్పుడు విశ్వాసంతో ఒక మాట చెప్తే చాలు, దేవుడు ఆశను పుట్టిస్తాడు. ఎంతోమంది జీవితాల్లో ఆశ లేనప్పుడే కదా, విశ్వాసంతో ఒక మాట పలికినప్పుడే కదా దేవుడు వారి విశ్వాసాన్ని వృద్ధి పొందించాడు. ఆ ఇశ్రాయేలు చిన్నది, ఆ నయమానికి విశ్వాసంతోనే కదండి చెప్పింది. మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, వెళితే మీకు స్వస్థ కలుగుతుందని చెప్పింది. ఎన్ని కష్టాలు తన చుట్టూ ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉందో చిన్నది, ఎంతమందిని కోల్పోయిందో చిన్నది, ఎవరి ఆదరణ లేకుండా ఉందో చిన్నది, చంటి బిడ్డగా అల్లారు ముద్దుగా పెళ్ళవలసిన బిడ్డ బానిసగా పెరుగుతుంది ఇశ్రాయేలు చిన్నదే. అయినా ఏం చేస్తుందండి, దేవుని కొరకు విశ్వాసంతో పలుకుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్థిరపడే అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో, వేరుపారే అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో, ఇంటి వలె క్రమంతో ఎవరైతే కట్టబడతారో, ఏ పరిస్థితుల్లో ఉన్ననో దేవుని కొరకు వెలగటం మానరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా, ఎన్ని పరిస్థితులు మనం చుట్టుముట్టినా దేవుని కొరకు వెలుగుతూ సాక్ష్యం ఇచ్చుతూ ఒక జీవితాన్ని కడతాం మానరండి. ఆ చిన్నదే అన్ని కష్టాల్లో ఉండి ఇప్పుడు చెప్పాలని ఉందా? అసలు ఆయన కష్టపెట్టిన వ్యక్తికి చెప్పాలని ఉందా? అయినా చెప్తుంది ఏమని, మా దేశంలో ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. ఆ చిన్నది చెప్పిన ఒక మాట నయమాను జీవితాన్ని వెలిగించేసిందండి. హల్లెలూయా. స్వస్థపరిచిందా? వెళ్ళాడు, స్వస్థ పొందుకుని ఊరుకున్నాడా? నయమాను ఏం చేశాడని తెలుసా? ఆ సిరియా దేశం అంతటా ఆ ఇశ్రాయేలు దేవుడే దేవుడని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఒక చిన్నది ఒక దేశంలో ఉజ్జీవ జ్వాలను రగిల్చిందండి, సువార్త జ్వాలను రగిల్చింది. ఒక చిన్నది, ఏ ఆధారం లేని చిన్నది, ఎన్నో కష్టాల మధ్యలో ఉన్న చిన్నది. చాలాసార్లు ఏదైనా చెయ్యాలంటే చాలా సమస్యలు ఉన్నాయండి, చాలా ఇబ్బంది ఉందండి, చాలా కష్టం ఉందండి అంటాం మనం. కానీ దేవుళ్ళో వేరుపారే అనుభవంలో మనం వర్ధిల్లుతూ ఉంటే ఏ కష్టము కూడా మన వెలుగును ఆర్పలేదండి.
హల్లెలూయా. మన వెలుగును మరి దినదినము మరింత ప్రకాశమానంగా చేస్తుంది. కానీ ఎన్ని వచ్చినా కూడా ఏ పరిస్థితి కూడా మన అడ్డుకోలేదు, ఆర్పలేదు. దేవుడి నుండి ఏది కూడా మన ఎడపాపలేదు. ఎన్ని పరిస్థితులు మీద పడినా ఏమండి, బయట మేము మొక్క తీసేసినప్పుడు దాన్ని కొట్టేసినప్పుడు ఎన్నిసార్లు కొట్టేసినా చిగురు వస్తానే ఉందండి. ఎన్నిసార్లు కొట్టేసామో అయినా మళ్ళా ఆ చిగురు వస్తానే ఉంది. ఎందుకో తెలుసా? వేరు లోతుగా ఉంది, స్థిరంగా ఉంది. అలాగే దేవుని బిడ్డలైన మన మీదకి ఎన్ని శ్రమలు వచ్చి దుష్టుడు ఎన్ని పన్నాగాలు పన్ని ఎన్ని విధాలుగా మన మీద దాడి చేసినా మనం ఎలా ఉంటాం తెలుసండి? చిగురుస్తూ వృద్ధి అవుతానే ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడి పన్నాగాలన్నిటినీ దేవుడు చిత్తు చేసి మనకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అంటే ఆ పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి? శ్రమలో ఎలా ఉండాలి? దేవుని పట్టుకుని స్థిరంగా ఉండాలి. శ్రమ అయినా సంతోషమైనా, బాధ అయినా సంతోషమైన, లేవైనా సమృద్ధి అయినా, ఏదైనా నీతోనే నా జీవితం నాయనా, నీతోనే ఈ పయనం నాయనా, నీతోనే నేను అని ఎప్పుడైతే దేవుడితో మనం ఉంటామో ఏమండి, అద్భుతంగా శ్రమల తర్వాత ఏదైనా చూడండి, ఒక ఫ్రూట్ ఉంది, దాన్ని కోసింది చూసినంతసేపు అందంగా కనపడదు, దాని రుచి మనకు అర్థం కాదు. అది కోసిన దాంట్లో బత్తాకాయో ఏదైనా ఉందనుకోండి, దాంట్లో పిండి రసం తీస్తూ ఉంటే అది ఎలా, దానికి ఏదైనా బాధ లేకుండా ఉంటుందా? పిండుతూ ఉంటే ఎలా ఉంటుంది? దానికి శ్రమ వచ్చి దాన్ని నొక్కుతా ఒత్తిడి చేస్తూ ఉంటే ఎలా ఉంటుందండి? ఆ ఒత్తిడి చేసిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి జ్యూస్ ఉంటుందే, ఎంతో నిస్సత్తు ఉన్న వాళ్ళు కూడా ఆ సత్తు గలవాడుగా చేసేస్తారు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ మన జీవితాలు కూడా శ్రమ వచ్చిన తర్వాత మళ్ళీ మనలో ఉండి వచ్చే శక్తి ఉందే, అనేకులు ఉజ్జీవింప చేస్తుంది, అనేకుల్ని ఆదరిస్తుంది, అనేకులకు సాక్ష్యం ఇస్తుంది. కనుక ఆనాడు అపోస్తలుడైన పౌలు అన్నట్లుగా దేవుడు చెప్తున్నట్లుగా నేను స్థిరంగా ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా మన హృదయంలో ఒక మాట ఎప్పుడు ఉండాలి. ఏంటో తెలుసా? నేను వాక్యమందు స్థిరంగా ఉండాలి, సంఘమందు నమ్మకంగా ఉండాలి, దేవుని యందు నేను నిలకడగా ఉండాలి, ఏదేమైనా సరే అనే ఒక ఆ స్థిరత్వం కొరకు అయినటువంటి ప్రార్థన ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సి వారమై ఉన్నాం. హల్లెలూయా. 2, ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగే 3వది ఏంటంటే ఆత్మ సంబంధమైన కృపావరాలతో నింపునైనా. అపోస్తలుడైన పౌలు ఆ సంఘాన్ని గురించి కోరుకుంటుంది, ఆ సంఘాన్ని గురించి ఆశపడుతుంది. అదే దేవుడు సేవకుడు ఎవరైనా కోరుకునేది అదే. స్థిరపరచబడాలి, తర్వాత వర్ధిల్లాలి, వేరుపారి వర్ధిల్లాలి, తర్వాత ఫలించాలి. హల్లెలూయా. ఫలిస్తే ఎంత విలువ తెలుసండి? ఫలించిన జీవితానికి విలువ ఉంటుంది, అవునా కదా? అవునండి. మా చేలో ఒక మామిడి మొక్క ఉంటే సంవత్సరం తెగ కాస్తే చాలామంది వచ్చి దాన్ని మాకు ఇవ్వండి, ఇంత ఇస్తాం అంత ఇస్తామని, చాలా ఎక్కువ ఇస్తామని చెప్పి దాన్ని అడిగారు అన్నమాట. ఎందుకని? ఎక్కడో లోపల ఉంది అది, అయినా కూడా దాన్ని పనిగట్టుకొచ్చి అడిగి అది మాకు ఇవ్వండి, ఈ సంవత్సరానికి మేము దాన్ని కాయలు కోసుకునేలాగా అని అడిగారు. ఎందుకని? దానికి ఫలాలు ఉన్నాయి కాబట్టి దానికి విలువ వచ్చింది. హల్లెలూయా. స్థిరపడి వేరు తన్ని ఒక ఇంటి వల్లే కట్టబడుతున్నప్పుడు మనలో ఫలాలు ఉంటాయి. హల్లెలూయా. ఆ ఫలాలు ఏం చేస్తాయి తెలుసండి? మనకి విలువను తీసుకొస్తాయి. వెళ్ళే వ్యక్తిని ఆపగలుగుతాయి, దేవుని చెంతకు నడిపించగలుగుతాయి. 2, మనకు విలువను తీసుకొస్తాయి. విలువ ఎలా వస్తుంది అనుకుంటే, స్థిరంగా ఉంటే దేవుడు విలువనిస్తాడు. విలువ ఏం కాయలేదనుకోని చెట్టు ఏం చేస్తాడు రైతు? కొన్ని సంవత్సరాలు చూస్తాడు, తర్వాత దాన్ని ఎవరైనా వచ్చి కొనుక్కుంటారా? ఎవరైనా కొనుక్కోరు దాన్ని. ఎందుకు పనికిరాదు. ఒకవేళ ఎందుకు కొనుక్కుంటారంటే పొయ్యిలో పెడతా కొనుక్కుంటారు, కాల్చి బూడిద చేత్తో కొనుక్కుంటారు తప్ప ఏమండి దాని ఫలాలు ఆస్వాదించడానికి ఎవరో కొనుక్కోరు కదా. ఎందుకని? దానికి విలువ ఉండదు. పెద్ద గొప్ప విలువ అని ఇస్తారా? పీకేసి పొయ్యిలో పెట్టేదానికి విలువ ఎక్కువ ఉంటుందా? ఫలించేదానికి విలువ ఎక్కువ ఉంటుందండి. ఫలించేది విలువ. ప్రతి సంవత్సరం కాపేది
6 నెలలకు కాపే. కాపు పెరిగే కొద్దీ వీళ్ళు ఆ వేరు బలం పెరిగే కొద్దీ కాపు పెరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. అట్లాగే మనం కూడా దేవుని యందు వేరు పారి స్థిరంగా ఉందాం. ఇంటి వలె క్రమం కలిగి కట్టుకుందాం. మనం క్రమం పాటిస్తే మన వెనకాల వచ్చిన వారు ఆ క్రమాన్ని ఫాలో అవుతారు. దేవునికి స్తోత్రం. అనేకులకు క్రమాన్ని పాటించి మనం ఏం చూపిస్తాం తెలుసా? మాదిరి చూపిస్తున్నాం. ఏం చూపిస్తున్నామండి? మాదిరి చూపిస్తున్నాం. మన సమయానికి వస్తూ ఉంటే వెనకాల వచ్చేవాళ్ళకి ఏం చెప్తున్నాం? మాదిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ పరిస్థితి దేవుని కొరకు నిలబడతా ఉంటే ఏం చూపిస్తున్నాం? మన విశ్వాసాన్ని వాళ్ళకి చూపిస్తున్నాం. ఎంత విశ్వాసం అండి వీళ్ళకి! ఎంత గొప్పగా నిలబడ్డారండి దేవుని కొరకు, ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చారండి. కనుక స్థిరంగా ఉండాలని, ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరించుకోవాలని, ఆత్మ సంబంధమైన కృపావరాలతో సంఘము నింపబడుతూ వర్ధిల్లాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. దాని కొరకు ప్రార్థనతో పాటు ఏం చేయాలి? ఇంకా ప్రయత్నం. ప్రార్థనతో పాటు ప్రార్థన చేస్తే సరిపోతుందా? ఏమండి, గాల్లో దీపం పెట్టేసి ప్రార్థన చేస్తున్నాను గాలి ఆగిపో అంటే సరిపోద్దండి? మనం చేయగలిగి మన చేతులు అడ్డు పెట్టమో మరేం చేయగలుగుతుంది? దాన్ని చేసినప్పుడు మిగిలిన దేవుడు సాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం చేయగలిగింది చేస్తూ ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. వేరు తన్ని ఫలించేవారుగా చేస్తాడు. ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందుకుంటాం. ఆత్మ సంబంధమైన కృపావరాలతో నింపబడతాం. అటువంటి కృపను, అటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ మెండుగా అనుగ్రహించి ఈ సంఘాన్ని దినదినము అటువంటి వృద్ధిలో నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతివైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా నీ యందు స్థిరంగా నిలబడ్డం మాకు నేర్పించమని నేను వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆయన స్థిరంగా ఉండి తండ్రి వేరు తన్ని నాయన ఒక ఇంటి వల్లే కట్టబడుతూనైనా అనేక ఫలాలు ఫలిస్తూనైనా అనేకులు ఆదరించేవారుగా, అనేకులు ఆకలి తీర్చేవారు, అనేకులునైనా నరకానికి వెళ్లకుండా నీ వద్దకు నడిపించేవారుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని వేడుకుంటున్నాం నాయన. అట్లాగే తండ్రి ఆత్మ సంబంధమైన కృపావరం వాళ్ళందరినీ నింపి మరింతగా రానున్న రోజులు మరింత బలంగా వాడుకోమని నేను అనేకులకు మాదిరిగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మమ్మల్ని బలపరచమని, ఈ మాటలు దీవించి ఆశీర్వదించమని, విన్నవారు నాయన అందరి జీవితాల్లో ఫలింపు చేయమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక.